నమస్తే. ఇప్పుడు మనం మేషలగ్నం గురించి చాలా సులభంగా అర్థం చేసుకుందాం. అంటే మేషలగ్నం అంటే ఏమిటంటే, మేషలగ్నానికి శుభగ్రహాలు, పాపగ్రహాలు ఏమిటి, అదృష్ట రంగులు, అదృష్ట రత్నాలు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట దైవం, కలిసొచ్చే విషయాల గురించి తెలుసుకుందాం. జాతకంలో మొదటి స్థానం మేషరాశి ఉండటం. ఇప్పుడు ఈ మేషరాశి అగ్నితత్వానికి చెందినది. అందుకే ఈ లగ్నం వాళ్ళు చాలా ఉత్సాహంగా, త్వరగా స్పందించేవాళ్ళు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ లగ్నానికి కుజుడు లగ్నాధిపతి. అంటే కుజుడి ప్రభావం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం, కొంచెం కోపం కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు ప్రధాన విషయానికి వచ్చేద్దాం. ఈ లగ్నానికి ఏ గ్రహాలు శుభగ్రహాలు, పాపగ్రహాలు చూద్దాం. మొదటిగా శుభగ్రహాలు చూద్దాం. మేషలగ్నానికి కుజుడు, సూర్యుడు, గురుడు, చంద్రుడు, కేతువు ఇవి మంచి ఫలితాలిస్తాయి. అంటే కుజుడు లగ్నాధిపతి కాబట్టి ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం బావుంటాయి. సూర్యుడు పంచమాధిపతి కాబట్టి విద్య, తెలివితేటలకు సహాయం చేస్తాడు. గురుడు ధనం, భాగ్యమిస్తాడు. చంద్రుడు మనస్సుకు శాంతి ఇస్తాడు. కేతువు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయం చేస్తాడు. ఇప్పుడు ఈ గ్రహాలు బలంగా ఉంటే జీవితం చాలా సాఫీగా, సమస్యలు తక్కువగా ఉంటాయి. సరే, ఇప్పుడు పాపగ్రహాలు చూద్దాం. శని, శుక్రుడు, బుధుడు, రాహువు ఇవి కాస్త జాగ్రత్తగా చూడాల్సిన గ్రహాలు. అంటే శని వల్ల ఆలస్యాలు, కష్టాలు వస్తాయి. శుక్రుడు వల్ల సంబంధాల్లో సమస్యలు రావచ్చు. బుధుడు వల్ల వాదనలు, చిన్న చిన్న ఉద్రిక్తతలు పెరుగుతాయి. రాహువు వల్ల గందరగోళం, అకస్మాత్తుగా మార్పులు వస్తాయి. అంటే ఈ గ్రహాలు బలంగా ఉంటే జీవితంలో అడ్డంకులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, యోగకారక గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, గురుడు, కేతువు ఇవి బలంగా ఉంటే జీవితంలో స్థానం, గౌరవం, విజయం చాలా బాగా పెరుగుతాయి. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం చూద్దాం. ఈ లగ్నం వాళ్లకు కొన్ని రంగులు, రోజులు కూడా సహాయం చేస్తాయి. ఎరుపు, పసుపు, తెలుపు, మిశ్రమ రంగులు ఇవి అదృష్ట రంగులు. ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారం ఇవి ముఖ్యమైన రోజులు. ఇప్పుడు అదృష్ట సంఖ్యలు చూద్దాం. 1, 2, 3, 7, 9 ఇవి ఉపయోగపడతాయి. ఇంకా దేవతల విషయానికి వస్తే లక్ష్మీనారాయణుడు, శ్రీరాముడు, ఆంజనేయస్వామి, సాయిబాబా, సూర్యనారాయణుడు వీళ్లను ఆరాధిస్తే శుభశక్తి, మంచి ఫలితాలు వస్తాయి. చివరిగా రత్నాలు ఆరోగ్యం కోసం పగడం, ధనం కోసం పుష్యరాగం, మనశ్శాంతి, స్థిరాస్థి లాభాల కోసం ముత్యం, కేతు కోసం వైడూర్యం. కాని ఒక చిన్న సూచన, రత్నాలు వేసుకునే ముందు నిపుణుణ్ణి అడగడం మంచిది. మొత్తానికి మేషలగ్నం వాళ్ళు సహజ నాయకులు. ధైర్యం, వేగం, నిర్ణయశక్తి వీళ్ల బలం. అంటే శుభగ్రహాలు బలంగా ఉంటే జీవితంలో చాలా పెద్ద విజయాలు సాధిస్తారు. మీ జన్మలగ్నం, జన్మరాశి తెలుసుకోవాలంటే మాకు సందేశం పంపండి. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మమ్మల్ని అనుసరించండి.